పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం 7 శనివారాల నోము అని. దీన్ని ఎలా జరుపుకుంటారు? దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? 7 శనివారాల వ్రతం ఇలా చేయాలి అని పురాతన నియమాలు ఏమీ లేవు. పురాతన కాలం నుంచి వచ్చింది కాదు. శనివారం అంటే బేసిక్ నియమం. నెత్తికి నూనె రాసుకొని తలంటి పోసుకోవటం మొదటిది. తర్వాత ఈ చలిమిడితోటి దీపారాధన చేసుకోవటం, ఒక పొద్దు ఉండటం, వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన స్తోత్రాలు చదవటం, వెంకటేశ్వర స్వామిని పూజించుకోవటం. ఇది సాధారణ నియమం. దీంట్లో నువ్వు గ్రాండ్గా చెయ్యి, సింపుల్గా చెయ్యి, ఇదే పద్ధతి. ఇప్పుడు ఈ 7 శనివారాలు వచ్చాక మొదట ఎవరో పెద్దవారు చెప్పుంటారు. క్రమంగా ఆ ఊర్లో ఈ ఊర్లో వచ్చి నేను అలా చేస్తా, నేను ఇట్లా చేస్తా, మేము ఇన్ని దీపాలు పెడతాం, ఇన్ని ఒత్తులు వేస్తాం, ఇన్ని ప్రమిదలు పెడతామని ప్రతి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా పూనుకున్నారు దీన్ని ముందుకు తీసుకెళ్తారు. ఇన్ఫ్లుయెన్సర్సే. అంతకంటే వాళ్ళకి ఎవరు బోధించారు అంటే ఎవరో ఆసేమా ఓసేమా అని. అంతేగాని పురాతన కథల పుస్తకాల్లో స్త్రీల వ్రత కథల్లో 7 శనివారాల వ్రతం లేదు. ఆహా, నువ్వు ఇది వరకు విన్నావా? నీకు గుర్తుందా? లేదు. మనం ఇటీవలే వింటున్నాం. ఇటీవల విని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. ఇప్పుడు ఇలాగే చేయాలన్న పద్ధతి లేదు. మెయిన్ థింగ్ ఇది. నువ్వు 7 తమలపాకులు పెట్టి 7 మీద 7 పిండి దీపాలు పెట్టి 7 ఒత్తులేసి 7 రకాల పువ్వులు పెట్టి 7 రకాల నైవేద్యాలు పెట్టి ఇష్టం 7 వారాలు చేసి 7వ వారం ఉద్యాపన చేయకూడదని 8వ వారం చేస్తామంటారట. నీకు 7 పనికి రాకపోతే 7 శనివారాల నోము అని ఎట్లా వచ్చింది చెప్పు? 7 పనికిరాదని 8వ వారం ఉద్యాపన చేయిస్తున్నారు కొంతమంది. ఎవరి తెలివితేటలు వాళ్ళు వాడి వాళ్ళ రకంగా చేసుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా మీ తెలివితేటలు ధారాళంగా వాడుకుని మీకు ఎలా కుదిరితే అట్లా ఒక నియమం ఏర్పరచుకుని మీరు మొదటి వారం ఏం చేశారో అన్ని వారాలు అదే చేసి 7 వారాలతో ఈ పూజని ముగించుకోవచ్చు. మీరు ఎవరైనా పిలిస్తే వెళ్ళటం జరిగిందా రమ్మగారు? మీ కుటుంబంలో ఎవరైనా చేశారా? నేనే చేశాను. నేను చేస్తాను. ప్రతి శనివారము చేస్తాను నేను. ప్రతి శనివారం కాదు నేను అనేది. 7 శనివారాలు అంటే ఇప్పుడు 7 వారాలు ఎవరు పిలుస్తారు? మన్ని పిలవరు. ఉద్యాపన ఎలా చేయాలి? ఇప్పుడు మామూలు వ్రతాల ఉద్యాపన లాగానే చెయ్యాలా అని అడుగుతారు. నేను ఈజీ మెథడ్ చెప్తా జయ. మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసి వాళ్ళని చూసేది, వీళ్ళని చూసిది, ఆ కుర్రాన్ని చూసిది, ఆ మాతాజీని చూసిది, మన పక్కింటాంటిని చూసి ఇంకోటి 100 ఫాలో అవ్వద్దు. ఒక్కళ్ళని చూడండి, లేదా అందరిని చూసి ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యండి, వాళ్ళు ఏం చేస్తే అది చేసుకోండి మీ వీలు. లేదా మీకు ఏదైనా పుస్తకం కనుక దొరికిందనుకో, వెంకటేశ్వర వ్రతకల్పం అని పుస్తకం దొరికిందనుకో, పుస్తకంలో ఏదుందో యథాతథంగా చేసుకోండి. లేదా నేను చెప్తాను, నన్ను ఫాలో అవ్వండి. సింపుల్. ఇప్పుడు ఈ పిండి దీపారాధన అంటారా? పిండి అంటే బియ్య పిండి. ఓకే. ఈ పిండితో ఒట్టి పిండి కాదు. పిండి ఎట్లా నీకు ఉండవుతుంది? అవ్వదు. దానికి సాయం బెల్లము, కొంచెం నెయ్యి, ఓ పాలు చొక్కేసి, ఒక అరటిపండేసి చలిమిడి చేస్తాం. అదొక తీయని పదార్థం. చలిమిడితోటి మీరు శ్రావణ మంగళవారం నోములు చేసిన వాళ్ళకి తెలుస్తుంది చలిమిడి దీపారాధన. అవును. వెంకటేశ్వర దీపారాధన కూడా చలిమిడితోటే చేస్తాం. అవి 7 ఉండలు చేసుకోండి మీకు నచ్చితే. నేనైతే ఒక్క ఉండే చేస్తా. ఒకటే ఉండ అంతది చేసి దాంట్లో ఆవు నెయ్యి వేసి దాన్ని ఏం చేయాలి? ఇట్లా ఉండ చేసి కొంచెం నొక్కితే ఇట్లా గుంట పడుతుంది. కొద్దిగా ఆవు నెయ్యిలో తడిపినటువంటి ఒత్తిని ఆవు నెయ్యి అందులో పోసి ఒత్తి పెట్టడం కాదు. ఒత్తిని గర్భవతి నుండి పువ్వొత్తులు ఉంటాయి కదా, ఆవు నేతిలో తడిపి పెట్టుకోండి. ఆ నేతితో సహా ఇందులో పెట్టండి. ఓకే. పెట్టి అది రెడీగా పెట్టుకోండి. పెట్టుకున్నారా? మీరు పొద్దున్న తలస్నానం చేస్తారు, దేవుని శుభ్రం చేసుకుంటారు, ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా పెట్టుకుంటారు, వాకిట్లో ముగ్గేసుకుంటారు, గుమ్మానికి పసుపు రాస్తారు, 2 మామిడి ఆకులు వీలైతే కడతారు, లేదా ఓ బంతిపూల దండ కడతారు. గుమ్మానికి కళగా ఉంచుకోండి ఇంటిని. శనివారం నాడు తిట్లు, అక్షింతలు, పోట్లాటలు చేయబోకండి. పూజ చేసుకోవాలి శ్రద్ధగా అంటే కాసిన పువ్వులు ఏర్పరచుకోండి, 4 తులసి దళాలు పెట్టుకోండి వెంకటేశ్వర స్వామికి కాబట్టి. మీరు సంకల్పం చెప్పుకుని, ఈ సంకల్పాలు మీరు అన్ని వ్రత కథల్లోనూ కనపడతాయి మనకి. వెంకటేశ్వర స్వామి వారికి సంకల్పం అంటే మీకు ఆన్లైన్లో స్తోత్ర నిధిలో దొరికేస్తుంది. నా కోసం నేను ఏదైనా ఫలానా కోరిక ఎందుకు చేయదలుచుకున్నామో ఆ కోరిక చెప్పుకుని, మీ గోత్రనామాలు చెప్పుకుని, ఈ రోజు ఉన్న తిథి వార నక్షత్రాలు చెప్పుకుని సంకల్పం చెప్పుకోవటం. మామూలు దీపారాధన ముందు చేసేసేయండి. తర్వాత సంకల్పం అయిన తర్వాత ఈ దీపాన్ని వెలిగించండి, ఈ పిండి దీపారాధనని వెలిగించండి. స్వామివారికి అష్టోత్తరం కుదిరితే అష్టోత్తరం చేయండి. ఆయనకు ఉన్నాయి సుప్రభాతము, ప్రపత్తి స్తోత్రము ఉన్నాయి కదా,
అవన్నీ చదువుకోండి. వెంకటేశ్వర వజ్రకవచం చదువుకోండి. వెంకటేశ్వర కరావలంబ స్తోత్రం చదువుకోండి. దీపం ఉజ్వలంగా వెలుగుతుంది. కాసిని అరటిపళ్ళు, తర్వాత ఓ కొబ్బరికాయ, కాస్త పానకము, వడపప్పు, ఏదైనా తీయటి పదార్థం మీరు పొంగలి గానీ, పాయసం గానీ చేయగలిగితే అవి ఏమైనా చేసి అన్నీ నివేదన చేసుకోండి. వెంకటేశ్వర వ్రత కథలు ఎవ్వరూ చెప్పటం లేదు. హ్మ్. లేవు. ఓకే. పూజే ఇక్కడ. వ్రత కథ మామూలుగా వ్రతాలన్నిటికీ కథలుంటాయి కథలుంటాయి కదా! కదా! దీనికి కథ వ్యవహారం ఏం లేదు. ఓహ్! పూజ పూర్తి చేసుకొని స్వామివారికి నివేదన చేసి చక్కగా కర్పూర నీరాజనాలు ఇచ్చి దండం పెట్టుకోండి. ఇలా ప్రతి శనివారము ఇదే చేయండి. 7 శనివారాలు. హ్మ్. ఈ 7 శనివారాలు అయిన తర్వాత 7వ శనివారం నాడు పొద్దున పూజ చేసుకుని సాయంకాలం దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకోండి. మీ ఉద్యాపన అయిపోయినట్టే. ఉద్యాపన రోజున చాలా మందిని పిలవాలి. 7 49 దీపాలు పెట్టాలి. అవి ఏవి లేవు, అక్కర్లేదు. ఓహ్! మీరు ఈ 7 వారాల తర్వాత మీరు ఉద్యాపన ఏదైనా దేవాలయంలో ఇంత చేశాం కదా 7 రోజులు 7 వారాలు స్వామివారిని సేవించుకోవాలంటే దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళి చక్కగా అష్టోత్తరమో సహస్రనామమో అక్కడ ఏదైనా మంచి సేవకాలం ఉంటే అది జరిపించండి. ఏ తిరుపతో ద్వారకా తిరుమలో వెళ్ళిరండి. దేవుని కడప లాంటి చోటు కూడా వెళ్ళి రావచ్చు. ప్రఖ్యాతమైన అప్పనపల్లి లాంటిది వెంకన్న బాబులు బోల్డ్ చోట్ల వెంకన్న బాబు ఉన్నాడు. అవును. ఎక్కడ కుదిరితే అక్కడికి వెళ్ళిరండి. తిరుపతి వాసులైతే కొండ మీదకి వెళ్ళి రావచ్చు. లేదా కిందున్న అప్పలాయగుంటో శ్రీనివాస మంగాపురమో ఎక్కడో చోటకి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసుకో నమోవాకాలు సమర్పించండి స్వామికి. 7 వారాలు శ్రద్ధగా చేయటమే. అంతే. మీరు 7 దీపాలు పెట్టినా, ఒక్క దీపం పెట్టినా ఒకటే. హ్మ్. నివేదనలు మీ శక్తి అనుసారం చేసుకోండి. ఇందులో చాలా ముఖ్యమైనది మీ భక్తి. మీరు ఏ నియమం మొదట పెట్టుకుంటారో ఆ నియమాన్ని మీ నియమం మీరు తప్పద్దు. దీనికి వేరే నియమాలు లేవు. ఉన్నది ఇదే. అదే. మీరైతే పొద్దున్నే లేవాలి, 7 గంటలకల్లా పూజ అయిపోవాలి, 9 లోపల చెయ్యాలి. ఈ నియమాల ప్రకారం పనిచేయండి. ఇప్పుడు దీన్ని ఎట్లా మొదలుపెట్టాలి? ఏ రోజు మొదలుపెడితే మంచిది? శనివారం, ఏ శనివారమైనా మరి అమావాస్య అవి కాకుండా కొంచెం మంచి తిథులు. ఎట్లా పాడ్యమొద్దు, విదియ తదియలు, తర్వాత పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి 2 తిథులు మంచివి. ఈ తిథుల్లో శనివారం వస్తే మొదలు పెట్టుకోండి. అయిపోయింది వెంకటేశ్వర స్వామి పూజ. ఈ 7 వారాలు ఇక ఉద్యాపనకి ఏదైనా విశేషంగా చేయాలంటే మీ ఓపిక, మీ ఆసక్తి. లేకపోతే ఏం అక్కర్లేదు. ముత్తైదులను పిలిచి నలుగురికి ఇచ్చి ఇవి ప్రమిదలు ఇచ్చి చెయ్యాలా అంటే ఏం అక్కర్లేదు. మీరు 7 దీపాలు పెట్టారనుకుందాం. ఇందులో బలువు తులువుల సంగతి చూద్దాం. 7 బియ్యపిండితోటి పాలు పోసి ఉండలు చేసి దీపాలు పెట్టావు. హ్మ్. పెట్టావా? తర్వాత ఈ దీపాలను ఏం చేస్తున్నారు మీరు? ఏం చేయాలంటారు? ఆలోచించాలి కదా! హ్మ్. ఆలోచించండి. ఒక దీపం పెట్టుకుంటే సులువు. ఇంత దీపం పెట్టుకున్నాము. ఒత్తి ఆహుతి అయిపోతుంది. దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాం. మనం పూజ చేసేటప్పుడు కూడా ఇన్ని పువ్వులు పోసి పూజ చేసామనుకో, ఆ పువ్వులన్నీ ఆ పువ్వుల నిర్మాల్యం అంతా ఎక్కడేస్తారమ్మా? ఎక్కడ చెల్లిస్తారు వాటిని? అవును. ఈ 7 వారాలు మీరు ఇంతంత ప్రమిదలు చేసి పెడితే నేను ఇంతదే చేస్తానండి అంటారు. 7 ఒత్తులు వెలిగించాల్సిందేనన్నది లేదు. ఒక ఒత్తి చాలు. ఒక్క జ్యోతి సరిపోతుంది. 7 జ్యోతులు అంటే పెట్టినా 7 ఒక్క శనివారాలు అనగానే 7 అనే 7 అని సంఖ్య గుర్తొస్తుంది. మీరంత హైరాణ పడద్దు. నా ఐడియా వినండి. మీరు శోభగా అలంకరించుకుని ఫోటోలు, వీడియోలు పెట్టాలి అంటే మీ ఇష్టమమ్మా. హ్మ్. మీకు దానికంటే చాలా ముఖ్యమైనది ఏంటి? 7 శనివారాలు భక్తి మీరు శ్రద్ధ. వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి, ప్రపత్తి, తాత్పర్యాలతోటి మీరు స్వామిని సేవించాలి. ఈ 7 వారాల్లో నా కష్టం తీరిపోవాలని కోరుకుంటారా? ఈ 7 నేను ఫేమస్ అవ్వాలని కోరుకుంటారా? ఏం కావాలి మనకి? ఎవరికి వారు కదా! ఆలోచించుకోవాల్సిందే. మీకేది ముఖ్యం? శ్రద్ధగా ఉండండి. ఈ రోజున సాధ్యమైనంత మౌనం పాటించండి. శనివారం నాడు ఇంకొకటి చేస్తే మంచిది దీంతో పాటు. కాసినన్ని చిల్లర కాసులు ఒక పర్సులో పోసి పెట్టుకోండి. హ్మ్. ఎవ్వరు చేయి చాచినా వాళ్ళకొక చిల్లర కాసు ఇవ్వండి. ఓకే. అది కూడా మనకి ఈ పూజను ఫలింపజేస్తుంది. దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా హుండీలో గురుగారికి, అయ్యగారికే కాకుండా అయ్యగారు అర్చక స్వామికి వేస్తాం కదా, పళ్ళెంలో వేస్తాం. హుండీలో తప్పకుండా డబ్బులు ఉండి ఒక 11 రూపాయలు పెట్టుకోండి. ఓ 10 నోటు, ఒక రూపాయి కాయను. 10 లేవు ఇప్పుడు. 20 నోట్లు బాగా విస్తారం కనపడుతున్నాయిగా. ఓ 20 నోటు, ఒక రూపాయి హుండీలో వేయండి. ఓకే. ఇలా చేస్తే గనక మీ సమస్యలు చాలా మటుకు గట్టెక్కుతాయి. మన కర్మ సంచయం జరుగుతుందమ్మా. కర్మ సంచయం వల్ల వచ్చే సమస్యలు
కర్మక్షయం జరిగితే తగ్గుతాయి. మీరు చిల్లర ఇవ్వటము, తలస్నానం చేయటము, భక్తి శ్రద్ధలతో పూజ చేయటము, ప్రసాద వినిమయం. మీరు ఏం ప్రసాదం చేస్తారో అది రేపటికి ఫ్రిడ్జ్లో పెట్టకండి, ఇవాళ అయిపోవాలి, ఈ వేళ అవగొట్టేయండి. రాత్రికి ఉపవాసం ఉండండి, బ్రహ్మచర్యము పెట్టుకోండి. దీంతో పాటు 7 వారాలు తప్పకుండా శనివారం బ్రహ్మచర్యం. అర్ధరాత్రి దాటితే సరిపోతుందనే పిచ్చి ఆలోచనల్లో ఉండకండి. రాత్రి అయ్యాక తినచ్చు, రాత్రి అయ్యాక పనికి రాదు. సూర్యోదయంతో మన రోజు. సూర్యోదయం అయితే కానీ శనివారం పూర్తి కాదు. ఆదివారం పొద్దున్న సూర్యుని చూస్తేనే శనివారం పూర్తయినట్టు. ఈ సినిమాటిక్ ఆలోచనని ఈ పూజల వ్యవహారాల్లో పెట్టుకోకండి. ఈ 7 రోజులు శ్రద్ధగా ఉండండి. మీరు ఇంకా నియమాలు పెంచుకోవచ్చు. ఏమిటి, ఈ రోజున ఇంట్లో నుంచి బయటకు వెళ్ళను, నాన్ వెజ్ నేను చెయ్యను, వండను, తిన్ను. మేము తినం కానీ వాళ్ళకి చేస్తానండి, వాళ్ళు బయట తింటారండి, ఒప్పుకోవద్దు. మీ ఇంట్లో వాళ్ళ కోసమే కదా మీ పూజ గీజ అన్ని. బయట కూడా నువ్వు తినడానికి వెళ్ళలేదు ఈ శనివారం. మీరు అవన్నీ నియమాలు పెట్టుకుని దాని మీద దిటవుగా ఉండండి. మీ పని ఎందుకు అవ్వదో నేను చూస్తాను. నేను ఇది ఊరికే మాట వరుసకు చెప్తున్నాను. ఇలాంటివి ఏ నియమమైనా మీరు పెట్టుకోవచ్చు. ఒంటికాల మీద నుంచుంటాను అలాంటివి పెట్టుకోకండమ్మా. చేయగలిగేవి, మీ వల్ల అయ్యేవి వాటిని పెట్టుకోండి. కానీ మీ నియమాన్ని మీరు ఖచ్చితంగా పాటించి తీరాలి. ఇందులో మళ్ళీ ఆడవాళ్ళు పూనుకుంటారు ఈ పూజలన్నింటికి. ఒక వారం మిస్ అయితే మళ్ళీ మొదటి నుంచి చేయాలని ఎవరో పుట్టించారు, అలాంటిది లేదు. అసలు దేనికి అలా లేదు కదా రమ్మగారు? దేనికి అలా లేదు. ఏ వ్రతానికి, ఏ నోముకి, ఏ పూజకి లేదు. లేదు. మీకు జాతా శౌచము, మృతా శౌచము, అశౌచము, మీ పీరియడ్స్ వస్తే ఈ 3 పూజ చేయకూడదు. అవును. 1 వారం కాదు, 2 వారాలు పోయినా పర్వాలా. ఆ 2 ఎక్స్ట్రా చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 వారాలు చేసాము, 3వ వారం చేయటానికి పనికి రాల. 4, 5, 6, 7 చేసుకుంటాం, సరిపోతుంది. అంతేగాని ఈ ముందున్న 2ని వదిలేయాలా? వదిలేయక్కర్లేదు. అది కదా, ఈ 2 పెట్టుకుని ఈ 2తోటే లెక్క. 3వది 2 వారాల తర్వాత చేసుకున్నా. ఇప్పుడు ఇందులో మీరు వాంటెడ్లీ నేను మానేస్తాను కాదు. మీకు ఏదైనా ఇబ్బంది వస్తేనే మానండి. మళ్ళీ ఎక్కడ మొదలు పెడితే అక్కడే పూర్తి చేయాలని కూడా లేదు. అలా లేదు. మన ఇంట్లో చేసుకున్నాం, అమ్మ వాళ్ళ ఇంటికో అక్క ఇంటికో వెళ్ళాం, చేసుకోవచ్చు పూజ. అమ్మ ఇంట్లో పూజ చేసుకోవచ్చు, అమ్మ ఇంట్లో పొంగల్ చేసుకోవచ్చు. కాబట్టి ఏమి అనుమానాలు లేవమ్మా. సింపుల్ గా చేసుకోండి. మీ సొంత నియమాలు మీరు పెట్టుకోండి, వాటిని దాటకుండా మాత్రం ఉండండి. తప్పకుండా రమ్మగారు. ఖచ్చితంగా మనకి కలో వెంకటనాయక అన్నారు. వెంకటేశ్వర స్వామి మన కోరిన కోరికలు తీరుస్తాడు. ప్రత్యక్ష దైవం. ప్రత్యక్ష దైవం కాబట్టి వారిని నమ్ముకుని ఆయన పాదాలు పట్టుకుని నియమబద్ధంగా పూజ చేస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు.